ఓటర్ లిస్ట్ పంపడం జరుగుతుంది ప్రతి ఒక్క మండల పార్టీ ప్రజలు. దాని ద్వారా 2002 ఓట్లు చూసుకొని దాని ద్వారా కొత్త ఓట్లు వచ్చినాయి కాబట్టి అవి మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాలంటే మన ఫామ్ 6 ఇస్తారు. ఆ ఫామ్ 6 ద్వారానే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ దాని మనం చేయలేకపో అది 3 సార్లు వస్తాడు. ఈ విధంగా మన ఫామ్ 6 ద్వారా ఓటర్లు ఇంక్లూడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫామ్ 7 ఒకటి. 7 అంటే ఎక్కడ ఓటర్ లేడు, అక్కడ బీజేపీ ఉంటాడు. ఇంటికి వెళ్ళి ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతం ఎన్ని ఉన్నాయి, మరి ఎక్కడికి ఖచ్చితంగా ఓటు వచ్చే విధంగా ఇంక్లూడ్ చేసుకునేగా ఈ విధంగా మన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేయకూడదు. ఈ సర్ కార్యక్రమంలో ఓటర్ల యొక్క తీసివేతలు కూడికలు అనే కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చి మిమ్మల్ని సుశిక్షితులైన కార్యకర్తలుగా దిద్ది గ్రామాలలో ఓట్లు ఏ విధంగా మనం కాపాడుకోవాలనే దాని మీద ఈ ట్రైనింగ్ క్యాంప్ నడుస్తూ ఉంది మీకు. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు సహోదరులు నగేష్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి ట్రైనర్గా మీ అందరికీ ట్రైనింగ్ చేయించే బాధ్యత పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ఆదిత్య యువజన కాంగ్రెస్ నాయకులకు పంపారు. మరి వారికి వేదిక మీద ఉన్నటువంటి మరి జిల్లా మన పట్టణాధ్యక్షులు దాము గారికి, మరి గంగాశంకరన్న గారికి, నాగేశ్వరరావు గారికి, వివిధ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, శరత్ రెడ్డి గారి జిల్లా ఉపాధ్యక్షులు నూతనంగా ఈ జిల్లాకు నగేష్ రెడ్డి తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాషాభాయ్ గారికి, రవి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి బిఎల్ఏ, మీరంతా బిఎల్ఏ 2, బిఎల్ఏ 1 మన జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు, బిఎల్ఏ 2 మీరంతా. బిఎల్ఏ 2ల యొక్క గురుతరమైన బాధ్యత చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నగేష్ రెడ్డి గారు మీకు చెప్పారు. మనం ఓటును పోగొట్టుకోకుండా కాపాడడానికి గ్రామాలల్లో, ముఖ్యంగా గ్రామాలల్లో అంత పెద్దగా జరుగుతుందని మేమైతే అనుకుంటలేం. కానీ ముఖ్యంగా మైనారిటీ, ఎస్సీ, బడుగు బలహీన వర్గాల ఓట్లనే మనం టార్గెట్ చేస్తున్నారు బీజేపీ. కొన్ని రాష్ట్రాలలో గతంలో మొన్నటి వరకు జరిగినట్టుగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, మొన్న తమిళనాడు కావచ్చు, అంతకుముందు మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మరి ఓటర్ల సవరణలో ఎస్ఐఆర్ కింద తీసుకొని కాంగ్రెస్ పార్టీతో ఆ ప్రాంతాలను వాళ్ళు టార్గెట్ చేసుకొని అక్కడ వాళ్ళకు సంబంధించిన బిఎల్ఓ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఒక అపార్ట్మెంట్ ఉంది, ఈ అపార్ట్మెంట్ లో ఒక 400 ఓట్లు 200 ఓట్లు ఉన్నాయి అనుకోండి, అలా 150 ఓట్లు కాంగ్రెస్ కి వచ్చేటట్టుగా వాళ్ళకి అనుమానం వస్తే వీటిని ఏ విధంగా తీసేద్దామనే ఒక కుటిల నీతి. మరి ఇందులో భాగంగా పోయే ఓట్లు అంటే ఎక్కువ మైనార్టీలే, ఎస్సీలే, ఎస్టీలే. ఒక రకంగా మనం వలస కార్మికులు, మనకి ఇక్కడ పని లేక మనం వేరే ప్రాంతాలకు మనం పోయి వచ్చేసరికి అది తారుమారు చేసే పరిస్థితి. ఈ విధంగా విద్యార్థులు ఇలా కొత్తగా ఓటర్గా ఖచ్చితంగా నమోదు చేసుకునే కార్యక్రమం మనం తీసుకోవాలి. అది కాకుండా మరి సర్ కార్యక్రమం 2002 గతంలో 2002 వరకే ఓటర్ల జాబితా తీసుకొని అన్న ఓటు ఉందా లేదా, అన్న ఓటు ఉంటే ఇప్పటికి ఇక్కడ సరిపోతుందా లేదు, మళ్ళీ దాని తర్వాత మనం కొత్త 2002 ఓటు మన ఇంట్లో పెళ్లిలైన పిల్లలకు కానీ మన యువకులకు కానీ ఓట్లు చేసుకుంటే వాళ్ళు నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా నువ్వు ఈ ఓటర్ల జాబితాలో ఎట్లా నీ ఓటు వచ్చింది పోవడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. మరి వాటిని మీరంతా బిఎల్ఏలు
ఆషామాషిగా కాకుండా బిఎల్ఏల మీదనే చాలా పెద్ద బాధ్యత ఉంది ఇలా. మరి ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగా మరి ఇప్పుడు వాళ్ళు మేము ఒక గంట సేపు చెప్పినా ఇది గొడవది. మరి మీకు కులంకుశంగా విధంగా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు మంచిగా ఆలకించి దయచేసి ఫోన్ ఆఫ్ చేసుకుని